ఏ ఊరు మీది? కట్టుకున్నది సిరిసిల్ల. సిరిసిల్ల. ఏం చేస్తున్నావు? ఎందుకు వచ్చింది మరి అట్లా? ఎందుకంటే వాళ్ళను బయట దేశం తోలిన, ఇల్లు కట్టిన, అన్ని చేసిన. ఇక ఏదే కానీ వాళ్ళకు కొన్ని అలవాట్లు ఉన్నాయి. ఉండని అయితే అలవాట్లు లేరు, అందరు నా తారీఖు ఉన్నోళ్ళు లేరు. అలవాట్లు కూడా ఏ టైంలో ఏంది అనేది కూడా దానికి ఒక టైం ఉంటుంది కదా, ఆ టైం లేదు వాళ్ళకు. మరి ఎవరన్నా మంచితనం నేర్చుకున్నా అన్నిట్లలో మంచితనం. అందరితో కలిసిమెలిసి ఉండాలి మంచిగా, ఎవరితో లొల్లు పెట్టుకోవద్దు. ఓ రోజు ఉన్నా లేకున్నా మన ఇల్లు ఇది నింపుకోవాలి. నేను అన్నకు రాకూడదు. ఎట్లున్నదంటే మన ఇంటి కుటుంబంలో చెప్పలేదు అన్న, నా ఇంట్లో అయితే కాదా అది అట్లా. నేను మా నాయన 12 సంవత్సరాలప్పుడు జరిగిపోయింది. నంద మాట్లాడదాం అందరికి, అది నా ఒక చరిత్రనే. నంద వచ్చి ఇప్పుడు 10-11 సంవత్సరాలు అవుతుంది. 12 ఏళ్ళు ఆయనట. అడుగుతా ఒక పెద్దవాడి ఒక అమ్మ ఉన్నదంటే ఇంత కూడా వచ్చింది, ఎట్లా వచ్చిందో ఏం తింటుందో ఆమె ఏం అనది, మంచిగా పెడుతూ తింటది. బాబు అని చెప్పు, టైంకి భోజనం పెడతారు అట్లా చెప్పు. పొద్దుగాల చాయ్, పొద్దుగాల మళ్ళీ 5కి చాయ్, మంచిగా ఉంది. డబుల్ రొట్టెలు వస్తున్నాయా? అటుకులు అన్ని మరి అట్లా చెప్పు. ఫ్రూట్స్ ఇచ్చిపోతారు, పండ్లు, బర్త్డే అకేషన్ బ్రెడ్ ఇస్తారు, ఫుడ్ పంపిస్తారు, ఎన్ని పంపుతారు. ఇవ్వలేరు తేలేదు అనుకున్నప్పుడు మేము తీసుకొచ్చి పెడతాం. అట్లా చేసినట్టయితే ఎందుకు ఉంది రాప చాలు, మీకు సాధ్యమైనంత. ఒకవేళ వెనక ముందు అయినా భరించుకోవాలి మీరు, అంతే. నాకు కావాల్సింది అడ్జస్ట్ కావాలి, మంచిగా కలిసిమెలిసి ఉండరు. అదే నాకు చూస్తే ఏర్పడతాను. నేను ఎవ్వరితోని కాదు, పొద్దుగాలేసి ఇంత స్నానం చేస్తా, నాకు ఏ వాడగానో ఏది కాదు. ఏది కావాలన్నా తెచ్చిపెట్టడానికి నేనున్నా, మాట్లాడుతున్నారు మీరు. మోక్షం లేదు నీకు అని అన్నారు.